ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అత్తయ్యా? ఆ మనీషా నన్ను కొట్టింది. ఏంటి, మిమ్మల్ని మనీషా కొట్టిందా? తనకి మీరు ఎంత సహాయం చేశారు? మీరే లేకపోతే తను ఈ ఇంట్లో అడుగు పెట్టేదా? ఆ కృతజ్ఞత కూడా లేకుండా మిమ్మల్ని ఎలా కొట్టింది? దానికేదో పోయే కాలం వచ్చింది. కరెక్ట్ అత్తయ్యా, తన మెళ్ళో తాళిని చూసుకొని రెచ్చిపోతుంది. రాత్రి మీ ఇద్దరికి గొడవ జరిగిందని నాకు తెలీదు. తన మెళ్ళో తాళిని చూపిస్తూ దాన్నడ్డు పెట్టుకుని ఎవరినో తన్ని తరిమేస్తానని శపథం చేస్తుంది. మా అక్కను అనిందేమో అని అనుకున్నాను, మిమ్మల్ని అనిందన్నమాట. ఏంటి, నన్ను కొట్టి తరిమేస్తానందా? అవునత్తయ్యా, తన మెళ్ళో ఉన్న తాళితో మిమ్మల్ని తన్ని తరిమేస్తుందంట. అది నన్ను తరిమేయడమేంటి? దాన్ని నేనే గెంటేస్తాను. మోసం చేసి కట్టించుకున్న ఆ తాళిని చూసుకొని దానికి అంత పొగరుంటే నాకెంతుండాలి? ఈరోజు అదో నేను తేలిపోవాలి. వసే మనీషా, నువ్వు అయిపోయావే, వస్తున్నాను. ఏ మనీషా, నన్ను తన్ని తరిమేస్తావా? నీకెంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు? అబ్బా, మళ్ళీ వచ్చారా? పిచ్చి పట్టి ఇందాకటి నుంచి నన్ను చంపుకు తింటున్నారు. వెళ్ళండి ఆంటీ. ఎక్కడికి వెళ్ళేది? ఆ తాళిని చూసుకునే కదా నీకంత పొగరు. నేనే లేకపోతే అది నీ మెళ్ళోకి ఎలా వచ్చేదే? అక్కడికి మీరే దగ్గరుండి మిత్రతో తాళి కట్టించినట్టు మాట్లాడతారేంటి? మిత్ర నీ మెళ్ళో తాళి కట్టడమేంటే? నువ్వే కట్టుకుని నాటకాలు ఆడుతున్నావు. తుమ్మితే ఊడిపోయే తాళిని అడ్డు పెట్టుకుని నన్ను తంతావా? ఈ ఇంట్లో నువ్వుంటావో నేనుంటానో తేల్చుకుందాం, రావే. ఆంటీ, గట్టిగా అరవకండి ఆంటీ, నా కొంప ముంచుకండి. కొంపలు ముంచడానికి వచ్చింది నువ్వే. కాపురాలు కోల్చడానికి వచ్చావు. నీ వల్ల మిత్ర, లక్ష్మి, జాను, వివేకులు విడిపోయేవాళ్ళు. ఇది కథ కావాల్సింది. నిజాలన్నీ బయటకొస్తున్నాయి. ఈ దెబ్బతో మనిషి గుట్టు రట్టవడం ఖాయమండి. ఆంటీ, ఇందాక ఆ బాదం పాలు తాగి మీ బుర్ర పాడైనట్టుంది. ఆ మత్తు దిగేంత వరకు నోరెత్తకండి, రూమ్లోకి పదండి. ఆగు, నాకు మత్తెక్కిందంటావా? నా నోరు మూయిస్తావా? నోట్ల కట్టెతో ఆ సరియు నోరు మూయించినట్టు కాదే, ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. ఏం జరుగుతుంది అక్కడ? నిజాలు నీళ్ళలా ప్రవహిస్తున్నాయి వదినా. అత్తయ్య అనర్గళంగా మాట్లాడేస్తున్నారక్క. నీ బండారం సరియు లోకర్లో భద్రంగా ఉన్నంత వరకేనే. అది బయటపడితే నీ బతుకు బజార్న పడిపోతుంది. లక్ష్మిని బయటికి పంపడానికి నువ్వు కట్టుకున్న తాళి టుపుక్కుమని తెగిపోతుంది. నన్ను నా తాళిని ఎవరు ఏం చేయలేరు. ఎవరు ఎందుకే? నీ తాళిని తెచ్చడానికి నేను చాలు. చూసావా, మిత్ర వేసినవి 3 ముళ్ళు అయితే ఇవి ఊడి రావు. నువ్వు వేసుకున్నావు కాబట్టి ఊడి వచ్చాయి. ఎంత పని చేశారా ఆంటీ? మిమ్మల్ని అసలేం చేయాలి? నువ్వు నన్ను ఏవీ చేయలేవే. వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకో.
ఏంటి మనీషా, నువ్వు కట్టుకున్న తాళి కింద పడిపోయింది? నేను కట్టుకోవడం ఏంటి? జరిగిందంతా మేం కళ్ళారా చూసాం మనీషా. చెవులారా విన్నాం కూడా. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని మా చిన్నత్తయ్య గారు నిజం చెప్పేసింది. ఏం జరిగింది? నా తాళి తెగిపోయింది ఆంటీ. తప్పమ్మా, తాలి తెగింది అనకూడదు, పెరికింది అనాలి. మెడలోని తాలిపోగు పెరికితే ఆ తాలి కట్టిన వాళ్ళకి అరిష్టం, ప్రాణగండం. నన్ను క్షమించండి ఆంటీ, తప్పు జరిగిపోయింది. నా వల్ల మిత్రకేం జరగకూడదు. కావాలంటే నేను చేస్తాను, ఆ శిక్ష ఏదో నేను వేసుకుంటాను. పంతులు గారు, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఉందమ్మా. మంగళగౌరి వ్రతం చేయించి మళ్ళీ 3 ముళ్ళు వేయిస్తే అరిష్టం పోతుంది. అవన్నీ కట్టిన తాళికి పంతులు గారు, కట్టుకున్న తాళికి కాదు. కట్టుకున్న తాళేంటి లక్ష్మి? మిత్ర నా మెళ్ళో తాళి కట్టాడు. లక్ష్మి, నువ్వాగు. పంతులు గారు, రేపు హోమం కంటే ముందు మంగళగౌరి వ్రతం జరిపించి మిత్రతో మనీష మెళ్ళో తాళి కట్టిద్దాం. అలాగేనమ్మా. రేపే వ్రతం, హోమం. అందరూ సిద్ధంగా ఉండండి. ఏంటి లక్ష్మి, మిత్రకి ఏమైనా పర్వాలేదా? నేను ఇంటిలో నుంచి వెళ్ళిపోవాలన్నా మిత్ర నా ప్రాణం. తనకేదైనా అయితే నా ప్రాణాన్ని అడ్డేస్తాను. ఏంటి మనీషా, సడన్ గా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత పెంచేశావు? నా అకౌంట్లో అంత మనీ వేయాలని నీకెందుకు అనిపించింది? నా గురించి నీకు తెలిసిన సీక్రెట్స్ అన్నీ నీలోనే సమాధి కావాలి. అందుకు నేనిస్తున్న ఫీజు అది. అంటే డబ్బుతో నా నోరు మోయిస్తున్నావన్నమాట. అవునులే, నే నోరు తెరిస్తే నీ బతుకు బజార్న పడుతుంది కదా. షటప్ సరియు. మన మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నా నీకు నేను డబ్బులు ఇస్తున్నాను అంటే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. ఓకే మనీషా, ఈ సరయు సదా నీ సేవలో ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. రేపు మిత్ర నా మెళ్ళలో తాళి కడతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.